ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అండి. మీ పేరమ్మా? నాగమణి మొక్క. ఏం చేస్తుంటారమ్మా? మేము వ్యవసాయం పనే చేస్తాం. గ్రామం, మండలం? మోత మండలం, సూర్యాపేట జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రెడ్డి గారు మంచిగానే చేస్తున్నాండి. ఏముంది, అన్ని బస్సులు ఫ్రీగా పెట్టిండు, రేషన్ బియ్యం ఇస్తుండు, సన్న బియ్యం ఇచ్చిండు, అందరికి మంచిగానే జరిగింది. రేషన్ కార్డులు రేషన్ కార్డులు రాలే, ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డులు ఎన్ని సంవత్సరాలు రుణమాఫీ చేసిండు, 2 లక్షలు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెంచిండు, అన్నీ పెంచిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంది మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? ఏమి ఇచ్చిండు, ఇచ్చినోడికే ఇచ్చిండు కేసీఆర్ గారు, ఉన్నోడికే ఇచ్చిండు. రైతులకు మంచిగా జరిగింది, లేనోడికి ఏం జరిగింది? కేసీఆర్ ఇచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఆ డబ్బులే తీసుకుండు. మర్చి 10 ఏళ్ళు అయ్యి ఇచ్చిండు. ఏం చేసిండు? రైతులు బాగు చేసిండు, ఏం చేయలే. ఏం ఇచ్చినాకనే వచ్చింది మంచిగా. వాళ్ళు మహిళా సంఘాలకు బస్సు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. మళ్ళీ వచ్చిన రేవంత్ రెడ్డి గారే రావాలి, రేవంత్ రెడ్డే ఉండాలి, అంతే. మేము ఉండేది కూడా మా ఊర్లో ఇవాళపురం గ్రామంలో మొత్తం రేవంత్ రెడ్డి గారే. మీకు కావాలనే రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం మా ఊర్లో, అన్నీ అంతే. ఇప్పుడు డబ్బులు కూడా రేవంత్ రెడ్డి గారు కరువు పనిలో డబ్బులు కూడా పెంచిండు. సంవత్సరానికి 12,000 డబ్బులు కూడా వస్తున్నాయి మా ఊర్లో. తీసుకోరు కూడా, నాకు వచ్చే సంవత్సరం వస్తాలే అన్నారు. అవి కూడా వస్తూనే ఉన్నాయి. బాగానే చేసిండు, మంచిగా చేసిండు. మంచి కూడా చెడు చెడు ఉంటుంది, మాకైతే మంచిగా చేసిండు. మా గ్రామంలో మొత్తం మంచిగా చేసిండు. వస్తూనే ఉన్నాయి. రైతు బంధు మీదే మాకు. రైతులం మేము, రైతులం కష్టపడి ఒడ్లు పండిస్తే బస్తాకు 10 రూపాయలు పెంచిండు. మాకేం సుఖం ఉంది? ఏం బాగా చేసిండు చెప్పు? లారీలు కూడా పంపిస్తలేడు, రోజుకు 2 లారీలు పంపించమంటుండు. ఎండలా అడవులు చస్తుర్రు, పని చేసి ఎండ పోసి చస్తుర్రు. ఇది ఏమైనా చేస్తుండా మంచిగా? రేవంత్ రెడ్డి చేస్తుండా? అందరు లాసే అవుతుంది, ఏం చేస్తలేడు. ఒకళ్ళకి పడుతుంది పైసలు, ఒకళ్ళకి పడతలేదు. ఏమన్నా బాగుందా? ఇది బాగాలేదు మాకు. ఇప్పుడు ఎండలో చస్తుర్రు, ఆ లారీలు పంపిస్తే మాకు 10 రూపాయలు తీసేస్తే రేవంత్ రెడ్డి మంచోడు, లేకుంటే మాకైతే మంచోడు కాదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కరోనా వచ్చినా కూడా కేసీఆర్ ఒడ్లు మంచిగా పంపించిండు మాకు. కరోనా వచ్చినా కూడా ఒడ్లు లారీలు ఆపకుండా పోయింది. ఇప్పుడు ఎంత శరపడుతున్నారు తెలుసా? ఒక్కడు కాదు, కన్నా గోసలు చేస్తుర్రు ఒడ్లు కాడికి. ఇప్పుడు మొగోళ్ళు ఆడోళ్ళు అందరూ ఎండల శ్రమ చేస్తుర్రు. ఈ ఒడ్లు గురించి మాకు పోతే చాలు, మాకు ఏం చేయకునే లేదు. కాలువ కూడా ఇబ్బందిగా ఇచ్చిండు, అంత ఎండిపోయిన తర్వాత అంత మొత్తం ఎండిపోయింది. మొత్తం పొలాలు ఎంత కష్టపడ్డా కూడా ఆ పొలాలు కూడా అసలు పారలేదు. మాకేమైనా బాగలేదు అసలే. ఏదైనా చేస్తే మంచి కాలువ ఇవ్వాలి మాకు, రైతులకు. రైతు బంధు కూడా ఏమి చేయాలి మాకు, ఇక ఏది చేయలేదు మాకు. మాకైతే ఒడ్లు మంచిగా పోతే చాలు. ఇప్పుడు వరకు అయితే మంచోడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అవును. నమస్తే సార్, మీ పేరు సార్? నాగయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? ఉత్తరకల్ మండలం, మిర్యాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చేస్తున్నట్టే కొన్ని వెనక వేస్తుండే, కొన్ని పనులు కావట్లేదు, కొన్ని రైతు బంధు అండి ఇది కావట్లే. ఇస్తున్నాండి వెనక వేసిండు. కాపులో రుణమాపని చేస్తానంటే కొన్ని చేసిండు, కొన్ని ఆపిండు. అన్నీ కావాలి అట్లా. కావాలి. రుణమాఫీ జరిగిందా? కొన్ని చేసిండు, కొన్ని చేయలే అట్లా. 6 గ్యారెంటీలు గ్రామాలలో ఏ విధంగా అందుతున్నాయంట? అన్నీ ఆడిచ్చిన గ్యారెంటీ అన్నీ కాలే, అన్నీ కాలే. కొన్ని కాలేవు. కొన్ని కాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
కేసీఆర్ పాలన ఆయన కూడా బ్యాంకులో కూడా మా ఆయన కూడా అన్యాయం చేయాలి, ఆయన కూడా కొన్ని చేసి కొన్ని ఆపిండు అట్లా. అవి రైతు బండి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? నాగేశ్వరం. ఏం చేస్తుంటారు సార్? నేను రుచాబండి తాగుతా. గ్రామం మండలం ఎక్కడ మీరు? లేడు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పలానా ఏ విధంగా? ఏదైనా మంచిగా చేస్తుంది. ఏదైనా మంచిగా జరుగుతుంది. 6 గ్యారెంటీలు అందుతున్నాయి అంటారా? ఏమేమి వస్తున్నాయి? ఏంది 6 గ్యారెంటీలు, కరెంట్ కానీ గ్యాస్ కానీ ఏ విధంగా ఉన్నాయి? నన్ను ఉన్నాయి వస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ మన రైతులకి ఇచ్చింది, మాకేమి ఇచ్చారు బీదాలకి చెప్పండి మీరు. రైతులకు తప్ప మాకేమి ఇవ్వాలి బీదాలకి. వాళ్ళని బాగా చేసిండు. మాకు ఇప్పుడే మంచిగా ఉంది. ఏ విధంగా మంచిగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది అంతే. థ్యాంక్ యూ సార్.